నాటి రాజులందరిలో, ముఖ్యంగా మానవులందరిలో అందునా రాజులు, అందునా పాండవులు, కౌరవులు, వీళ్ళలో ఈ క్రమశిక్షణ ఒకటి ఉందండి. కాస్త ఏదైనా బుద్ధి చాపల్యం వల్ల అప్పుడప్పుడు పక్కకి వెళ్ళినా మళ్ళీ కొంచెం గుర్తిస్తే ఎందుకులే నా పని నేను చేస్తాను అనే ఓ ధర్మం ఒకటి ఉంది. కానీ ఇప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఓ ఉద్యోగంలో చేరాము, మన బాధ్యత మనం చేయాలా వద్దా, నాకు ఇష్టమైతే చేస్తానంటే ఎలాగే యజమాని చెప్పిన పని చేయాలి, తప్పదు. అది ఏదైనా అధర్మం అయితే కొంచెం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం. కాదు కూడదు చేసి తీరాలి అంటే ఏదో మొత్తం మీద కానీ చవతలు బారేసి నాలుగు గీసుకుంటాం. ఏం చేస్తాం? ఉద్యోగం అయితే వదులుకోలేం కదా, పోనీ అంత ధైర్యం ఉంటే వదిలేసుకుంటాం. కానీ ముందే అసలు నాకు ఇష్టమైన పనులే నేను ఉద్యోగంలో చేస్తానండి అని ముందే చెబితే ఎవరు ఉద్యోగం కూడా ఇవ్వరు. పైగా అసలు ఒక పనికి మనం ఒప్పుకున్న తర్వాత ఇష్టం లేకపోవడంతో పాటుగా ఇలాంటివి ఉంటే ఎలాగా? ఇప్పుడు అధర్మం ఏదో తీవ్రం, నన్ను ఇలాంటి దొంగ పని చేయమంటే నేను చేస్తానా అనొచ్చు. అది వేరు, కొంచెం ఎవరైనా అర్థం చేసుకున్నాడు. దొంగ పని కరుణ ఏం చేయమనలేదే, సారథ్యం చేయమన్నాడు. ఈయన ఎందుకు అసలు ఆయన ఏదో మాట్లాడి ఏ వీరుడైనా వారిని వారే పొగుడుకుంటారు, కానీ యుద్ధానికి వచ్చేవాడు శత్రువులను పొగుడుతాడండి. నేను అలాగూ గెలవనయ్యా, నాకు తెలుసయ్యా, ఊరికే మనం 4 బాణాలు వేద్దాం పోనీ అని అంటారండి ఎవరైనా? మంచిదా? ఈ సందర్భంలో శల్యుడిదే పెద్ద తప్పు. ఈయన కావాలని చేస్తున్నాడు. పైగా ఇది ధర్మరాజుకి ఈయన వరం ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకుంటూ కావాలని చేస్తున్నాడు. ఇది పూర్తిగా ద్వంద్వ సభ్యత్వం, ద్వంద్వ మనస్తత్వం. ఇది చాలా విపరీతమైనటువంటి పరిస్థితి. ఈ కర్ణుడి యొక్క దురదృష్టాల్లో పెద్ద దురదృష్టం ఇదొకటి. అందుకని కర్ణుడు చావుకు అనేక కారణాలు అంటారే, ఈ శల్యుడు ఒకటి ప్రధాన కారణం. ఎంత పౌరుషంతో వచ్చినా సరే చేసేవలే అంటే ఏమైనట్టది? ఈ శల్య సారథ్యం పనికిరాదు. ముఖ్యంగా ఇంట్లో కూడా భార్య కానీ భర్త కానీ ఏదైనా ఒక కొత్త ఉద్యమాన్ని చేపట్టడం, కొత్త ప్రయత్నం ఏదైనా చేస్తున్నా అది మంచిది అన్నప్పుడు రెండో వారు ప్రోత్సహించడం మంచిది. మనం ఎందులో చేయట్నా అంతే అయింది, ఇక ఊరుకోండి అని ధోరణి ఉంటే ఇంకా ఇది అవుతుంది. నిజంగా పెద్ద అపకారం జరిగేది అయితే వేరే విషయం. కానీ అసలు కొంతమందికి ఆ నోటి చాపల్యం ఏదో ఆక్షేపించడమే పని. స్వయంగా భర్తనే ఆక్షేపించడం, స్వయంగా భార్యనే ఆక్షేపించడం, అది బంధాన్ని ఏ రకంగానూ బలపడనీయకపోగా నీరసపరుస్తుంది. ఇతరుల ముందు లోకువైపోతారు. పోనీ ఒకవేళ మనకి ఇష్టం, మనకు నమ్మకం లేకపోవచ్చు, ఆవిడ చేసుకుంటాను చేసుకొని 2 రోజులు అయితే తెలుస్తుంది ఆ విషయం, అప్పుడు వాళ్ళే మానేస్తారు. ఏముంది దీనికి? మనమే అంటే అదిగో నన్ను ఏ పని చేయనివ్వరు అంటారు. అందుకని ఎందుకు వచ్చింది చేసుకోమంటే తెలుస్తుంది. 2 రోజులు మీరు అన్నది నిజమే, బాగానే చెప్పావు, బాగా చెప్పావు పిన్నోయ్ అని మా చిన్నతనంలో అనేవారు. బాగా చెప్పావు పిన్నోయ్ అనేవారు. మా పిన్ని చెప్పింది నిజమైందని, అంతకంటే ఉంది. అలా తెలుస్తుందిగా. అలాగైనా ఉండాలి. కానీ ఈ ఊరికే ఈ మాటికి వెన్నుపోటు పొడవడం, వెనక్కి లాగడం మంచి పద్ధతి కాదండి. కానీ అదే జరుగుతుంది ఇక్కడ. అదే శత్రువులను కీర్తించకు, సారథ్యం కానీ అన్నాడు. అంతేకాదు కొంచెం ముందుకు సాగనిచ్చాడు. సర్లే ఏమైనా మేమే వినాలిగా, ఎందుకే ఈ దిక్కుమాలిన పని నేను చేయనని చెప్పాను అని అంటూ మళ్ళీ ముందుకు బానిచ్చాడు. ముందుకు బానిస్తే కర్ణుడు ఒకసారి ఇప్పుడు కంఠధ్వని పెంచి, ఓ మహావీరులారా, నేను అర్జునుడిని ఎదిరించాలనుకుంటున్నాను, అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలనుకుంటున్నాను. ఈ సువిశాలమైనటువంటి కొన్ని వేల ఎకరాల కురుక్షేత్ర మహారణరంగ స్థలంలో శ్రీకృష్ణార్జునుల యొక్క రథం ఎక్కడ ఉందో నాకు చెప్పినట్టయితే అంతులేని కానుకలిస్తా. కృష్ణుణ్ణి అర్జునుణ్ణి చంపి వారి శరీరం మీద ఆభరణాలు, వారికి సంబంధించిన ఆభరణాలు సమస్తం మీకు ఇస్తా. కొన్ని వేల గోవులు దానమిస్తా, విలాసినీమణులు దానమిస్తా, ఇంకా రకరకాల పట్టికలన్నీ చెప్పాడు. ఎందుకు మరి ఇంతకుముందు మన ఎన్నికలకు ముందు మన రాజకీయ నాయకులు చేసిన వాగ్దానాలు ఏమీ సరిపోవు. మొత్తం అంత పెద్ద బడ్జెట్ ఇచ్చాడు ఈయన. ఆ కానుకలిస్తా, ఈ కానుకలిస్తా, అర్జునుడు రథం ఎక్కడుందో చూపించండి. ఎందుకంటే ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళాలి అంటే చాలా కష్టం. గమనించండి, అర్జునుడికి కర్ణుడికి తేడా ఏమిటి? ఎందుకు మనం అర్జునుడిని జగదేక వీరుడు అంటున్నాం? చరిత్ర ఎందుకు అంటుంది అంటే, వీరత్వం ఉన్నా కర్ణుడిని ఎందుకు అనట్లేదు అంటే, ఈ దౌర్బల్యం ఏమిటంటే ఎక్కడుందో ఎవరో చెప్పాలా అంటే దూసుకుపోయే లక్షణానికి అనుకూలంగా ఆయన హృదయం లేదు. ఈవేళ ఇంత సైన్యాన్ని చీల్చి చెండాడుకుంటూ వెళ్ళి ఎక్కడో ఉన్న అర్జునుడిని గెలవాలంటే కష్టం. అందుకని ముందే ఎవరన్నా చూపిస్తే రథాన్ని అడ్డదారిలో అక్కడికి బానిచ్చి నేరుగా చేద్దాం. అంటే సాయంత్రం వరకు పోరాడితే నా శక్తి తగ్గిపోతుంది, అప్పుడు అర్జునుడిని నేను గెలవలేను. అందుకని పొద్దున్న 9ంటికి వెళ్ళిపోయి అక్కడ చద్దనం తినేసి కూర్చుందాం అన్నట్టుగా అనమాట. అంటే లోపల ఆత్మవిశ్వాసం సన్నగిలిందా లేదా? అదే సైంధవవధనాడు అర్జునుడు ఏం చేశాడు? ఎంతమంది సంసప్తకులు వచ్చినా, కృతవర్మ అడ్డం వచ్చినా, ద్రోణాచార్యుడు స్వయంగా అడ్డం వచ్చినా, ఎంత దుర్యోధనుడు అడ్డం వచ్చినా వాళ్ళందరినీ చీల్చి చెండాడుకుంటూ చివరికి సైంధవుడి దగ్గరికి వెళ్ళాడు తప్ప సైంధవుడు ఎక్కడున్నాడో చూపించిన వాళ్ళకి వాచి ఇస్తా, ఉంగరం ఇస్తా అని అనలేదు. అది వీరుడు లక్షణం కాదు. అది ఈయన అంటున్నాడు. అపూర్వమైన కానుకలిస్తా, కృష్ణార్జునుల రథం ఎక్కడుందో చెప్పండి అనగానే మళ్ళీ చెప్పారండి. వెంటనే ఒక వీరుడు ముందుకు వచ్చాడు. కర్ణ, నేను చెబుతున్నా, ఎవ్వరు సూపనేలా నరునిప్పుడు గాంచెదు అనగానే ఎవరది కింద నుంచి పొగ
దుర్యోధనుడు కింద నుంచి పొగట్టాడుగా శల్యుడు. ఎవరు సూపనేలా నరునిప్పుడు గంచెదో రిత్తవారికిన్ కొవ్వుననుజ్వలార్ధములు కొండని ఇవలదు. కృష్ణార్జున రథం ఎక్కడుందో చూపిస్తే కానుకలిస్తావా? ఏం వీరుడు అయ్యా, ఇలాంటి వాడికి సారథ్యం చేయడం నాకు అవమానం కాదు. ఎవ్వరు సూపనేలా నరునిప్పుడు గంచెదో రిత్తవారికిన్ కొవ్వుననుజ్వలార్ధములు కొండని ఇవలదు. ఇట్టులిచ్చిన నవ్వు జనంబు మిక్కిలి ధనంబులు గల్గిన చేయరాదనీకే విధినైన సద్వ్యయములు. మిక్కిలి ధనంబులు గల్గిన చేయరాదే నీకే విధినైన సద్వ్యయములు. ఎందు అపాత్రపు టీవి యొప్పునే, ఎందునపాత్రపు టీవి యొప్పునే. ఎవరు చూపనేలా, ఎవరో చూపించడం ఎందుకయ్యా? నరుని ఇప్పుడే కాంచేది బాబు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోయినా ఆయన వస్తాడు. మనం మృత్యువు దగ్గరికి వెడతామా నాయన? మృత్యువు మన వెతుక్కుంటూ వస్తుంది. అదేగా మరి సిద్ధాంతం. మనం మృత్యువును వెతుక్కుంటూ వెళ్ళం కన్నా మృత్యువే మన వెతుక్కుంటూ వస్తుంది. ఎవరైనా మృత్యువుకి ఎదురుగా పెడతారా? వెళ్ళరు కదా, అది వస్తుంది. అదృష్టం అయితే మనం వెతుక్కుంటూ వెళ్ళాలి, దురదృష్టం మన వెతుక్కుంటూ వస్తుంది. అందుకని అక్కర్లేదమ్మా, అర్జునుడు ఆయనే వస్తాడు. ఇప్పుడు కాంచదు, ఒక అరగంట ఆగితే ఆయన వస్తాడు. నీకున్న భయం ఆయనకి లేదు, ఆయన వస్తాడు, శుభ్రంగా వస్తాడు. రెత్తవారికి క్రొవ్వున ఉజ్వలార్థములు కొండని ఈవలదు. అనవసరంగా వాళ్ళకి ఏవో ఆభరణాలు ఇస్తా, కృష్ణార్జునులను చంపేస్తా, కృష్ణుడి శరీరం మీద చాలా ఆభరణాలు ఉంటాయి, అవన్నీ తీసి నీకు ఇస్తా, శవం మీద ఆభరణాలు తీసి దానం చేస్తావు, నువ్వు పెద్ద మహాదాతవు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావయ్యా? రాజ్యం ఇస్తా, అమ్మాయిలను ఇస్తా, అబ్బాయిలను ఇస్తా, దేనికి పని లేక ఇవన్నీ గూగుల్ని ఇస్తా, ఈ పిచ్చి మాటలు తగ్గించు. వాళ్ళని వీళ్ళని పిలిచి, అపాత్రుడైన వ్యక్తులందరినీ పిలిచి అనవసరంగా ఉజ్వలార్థములు, ఉజ్వలమైన బంగారము, ఆభరణాలు, భూములు, రాజ్యాలు, కానుకలు ఇస్తామని చెప్పకు. ఇటులు ఇచ్చిన నవ్వు జనంబు. అలా ఒకవేళ ఇస్తే జనం నవ్వుతారయా? ఘనం మిక్కిలి ధనంబులు కలిగిన, ఒకవేళ నీకు డబ్బు బాగా ఎక్కువగా ఉంటే చేయరాదే నీకే విధినైన సద్వ్యయములు. ఇంకేం మంచి ఖర్చులు ఏం లేవా? ఇలా ఊరికే పనికి మాలిన వాళ్ళకి దానాలు ఇచ్చుకుంటూ పోవడమేనా? డబ్బు ఎక్కువగా ఉంటే చేసే సామాజిక సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అటువంటివన్నీ చేసుకో. అంతేగాని నువ్వు చిన్న పనుడు చెప్పి అది చూపించిన వాడు ₹1,00,00,000 ఇస్తా, పలానా వాడు తల తెస్తే ₹1,00,00,000 ఇస్తా, దేనికండి ఇవన్నీ? పౌరుషాలు ఇవన్నీ సద్వ్యయములు. ఎందు అపాత్రపు టీవీ యొప్పునే. ఇదేమిటో టీవీ, మనం చాలా టీవీలు చూసాం, భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ, సమస్తం చూసాం. అపాత్రపు టీవీ ఏమిటి? దీనికి అసలు అర్థం ఏమిటంటే అపాత్రపు ఈవి, అట్టుగాగము వచ్చింది మధ్యలో. విశేషణంగా అపాత్రమైనటువంటి ఈవి అంటే దానం, దాన్ని అపాత్రపు టీవీ అన్నారు. ఇక్కడ పద్యంలో ఉన్నది భారత కాలం నాటికి, తిక్కన కాలం నాటికి కూడా ఈ టీవీలు లేవు కాబట్టి అపాత్రపు ఈవి. ఇది వజ్రపు టొంగరము అన్నట్టు అనమాట. సంధిందులో వజ్రపు ప్లస్ ఉంగరము, వజ్రము అది మూర్ణానికి పంపాదేశం వస్తుంది, ఆ పైన టొగాగము వస్తుంది. వజ్రము ప్లస్ ఉంగరము, వజ్రపు ప్లస్ ఉంగరము, వజ్రపు టొంగరము అయినట్టే అపాత్రము ప్లస్ ఈవి, అపాత్రపు ప్లస్ ఈవి, అపాత్రపు టీవీ అని టొగాగము వచ్చింది మధ్యలో. ఎందుకు అపాత్రపు టీవీ యొప్పుని? అపాత్రమైన దానాలు ఎందుకు చేస్తావా? ఎవరు మెచ్చుకోరు. అనవసరంగా పట్టుకెళ్ళి కోట్లు ఎవరికో పైగా చిన్న పని కోసం అర్జునుడు రథం చూపించడానికి ఏమిటి దానికి వజ్రాలు వేడుగురియాలు ఇవ్వాలా? అవసరమైనది ఏం లేదమ్మా. కాసేపటికి ఆయనే వస్తాడు. ఎక్కడికయ్యానికి సిద్ధపడకు, చక్కగా సైనికులందరినీ కలుపుకొని వెళ్ళమన్నాడు. ఎక్కటికయ్యమంటే ద్వంద్వ యుద్ధం. తిక్కన గారు కనిపెట్టి ప్రయోగించిన మాట ఎక్కటికయ్యం, ద్వంద్వ యుద్ధం. సంస్కృత పదం ద్వంద్వం అనేది కూడా వాడడం ఆయనకి ఇష్టం లేదు. ఎక్కటికయ్యం అంటే ఒకరు ఒకరితో పోరాడడం. ఎక్కటి అంటే ఒకరు అని కూడా అర్థం ఉంది. అందుకే ఎక్కాలు ఎక్కములు ఉండడంలో బహుశా ఎక్క అంటే ఒకటే అని అర్థం ఉంది. ఎక్కాలని అందుకే వచ్చే ఒకట్లు, అక్కడి నుంచే కదా మీరు ఒకటి 2 ఒకట్లు 2, అందుకే ఎక్కములు. ఎక్కటి అంటే ఒకటి. అంచేత ఎక్కటికయ్యం కోసం ఉవ్విళ్ళు ఊరకునాయనా, చిక్కుబడిపోతావు. చక్కగా సైన్యాన్ని కలుపుకుని వెళ్ళు. కొన్ని లక్షల మంది సైన్యంతో వెడితే ఏమైనా అర్జునుడి ముందు గెలవడం ఎలా ఉన్నా నిలవడం సాధ్యమవుతుంది. ఆ ప్రయత్నం చేయ తప్ప అనవసరంగా ఊరికే ఆర్భాటాలు వద్దు నాయనని స్పష్టంగానే చెప్పాడు. ఆ తర్వాత కర్ణార్జునుడి యొక్క సంగ్రామం ఎలా సాగిందో, ఇంకా ఈ ఉపదేశాలు శల్య